దేనితోనైనా మనం పెట్టుకోవచ్చు, కానీ ప్రకృతి ఎన్వైరన్మెంట్తో పెట్టుకుంటే మాత్రం మషైపోతాం. అసలు ప్రపంచంలోనే కనిపించాం. రీసెంట్గా వరల్డ్లో మనం చూస్తున్నాం భూకంపాలు ఎలా వస్తున్నాయో, సునామీలు, ఇవన్నీ ఇగో ఎన్వైరన్మెంట్తో ఆడుకుంటూనే ఇలాంటివి వస్తున్నాయి. ఆడుకున్నది చాలు ఇంకా. అండ్ రీసెంట్ ఐమ్ టాకింగ్ అబౌట్ హెచ్యు ఏదైతే జరుగుతుందో డెవలప్మెంట్ పేరు మీద, మై హార్ట్ మెల్ట్స్, మై హార్ట్ క్రైస్. నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది చూస్తుంటే. రోజు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఏదో ఒక పోస్ట్ చూసా, కటింగ్ డౌన్ ట్రీస్, బర్డ్స్, యానిమల్స్ అన్నింటినీ చంపేస్తున్నారు డెవలప్మెంట్ పేరు కోసం. అండ్ పోలీస్ ఎవరైతే బందోబస్తుకి దానికి దీనికి ఉన్నారో అలసిపోయి రెస్ట్ తీసుకునేది ఒక చెట్టు కింద. సో ఆ చెట్టు అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంట్, బర్డ్స్, యానిమల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. తెలిసి కూడా మనం అన్నీ చేస్తున్నాం, మనమే ఇబ్బందులు పడిపోతున్నామేమో. ఐఎమ్ విత్ ఆల్ ది స్టూడెంట్స్ ఆఫ్ హెచ్యు, మై సపోర్ట్ దెమ్. అండ్ ఇలా జరగకూడదు అని కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు టు లుక్ ఇన్ టు ఇట్. ఏదైతే జరుగుతుందో ఇది ఆపేయాలి అని కోరుకుంటున్నాను. ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ దేర్ విత్ దెమ్. దేంతోనైనా పెట్టుకోవచ్చండి, కానీ ప్రకృతితో మాత్రం అస్సలు పెట్టుకోలేము.